శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనకు జనవరి మాసంలో సంక్రాంతి తర్వాత నుంచి అంటే మకర సంక్రమణం పూర్తయిన తర్వాత నుంచి జనవరి 16వ తారీఖు నుంచి ఫిబ్రవరి 2వ వారం వరకు కూడా ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి, చతుర్గ్రహ సంచారము అంటే సూర్యుడు మకరం నుంచి దాటి అతని యొక్క ప్రయాణం కొనసాగిస్తూ మార్చి 29వ తారీఖు వచ్చేసరికి అది షష్టగ్రహ కూటమిలోకి వెళ్ళిపోతుంది. అంటే మీనంలోకి ఈ గ్రహ సంచారం అంతా కూడా చేరుతుంది. సాధారణంగా ఏంటంటే మనకి షష్టగ్రహ కూటమి గతంలో వచ్చినప్పుడు 2021వ సంవత్సరంలో వచ్చినప్పుడు ఏంటంటే కర్కాటకంలోకి చంద్రుడు, అలాగే సింహ లగ్నంలోకి సూర్యుడు, అలాగే ఈ యొక్క సింహరాశిలోకి సూర్యుడు, అలాగే మకర రాశిలోకి శని, అలాగే ఈ యొక్క కన్యా రాశిలోకి బుధుడు, ఇలా ఆ గ్రహాలు ఆ సంచారం రావడం వల్ల, ఆ యొక్క గ్రహ సంచారం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు ఇచ్చాయి. కానీ ఇప్పుడు వచ్చేటువంటి ఈ యొక్క చతుర్గ్రహ షష్టగ్రహ కూటమి కాస్త ప్రమాదం అని చెప్పొచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సంబంధించి ఈ యొక్క మకర సంక్రాంతి పూర్తయిన రోజు నుండి ఫిబ్రవరి 2వ వారం వరకు ఎలాంటి ప్రతిఫలాలు పొందగలుగుతున్నారు, ఎలాంటి విశేషాలు జరుగుతాయనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. వాస్తవంగా వృషభ రాశి వారికి ఈ యొక్క 25 రోజులు చాలా క్రూషియల్ టైం అని చెప్పొచ్చు. చాలా బాగుందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే షష్టగ్రహ కూటమి లేదా చతుర్గ్రహ కూటమి ఏర్పడేటువంటి సమయానికి గాను ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి రాసుల వారికి చాలా అనుకూలంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. అందున ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళకు సంబంధించి నిజాయితీగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పి ఉన్నట్టుగా కంప్లీట్ చేసి ఎవరు ఎటువంటి ప్రలోభాలకి కూడా మీరు లొంగకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే అద్భుతమైనటువంటి 4-5 నెలల పాటు ఏ ఇబ్బందులు లేకుండా ఉంటారు. అయితే ప్రత్యేకంగా వీరిలో ఎవరైనా గృహిణులు కానీ విద్యార్థులు కానీ ఏదైనా సరే గృహ నిర్మాణ సంస్థలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక భాగస్వామ్యంగా చేసేటువంటి పనులు అంత అనుకూలంగా కావు. ఇంట్లో ఉన్న గృహిణులు కూడా ఏవో చిన్నపాటి పనులు చేస్తూ ఉంటారు. ఉదాహరణకు జాకెట్లు కుట్టడము, లేకుంటే ఏదైనా సరే చిన్న చేతి పనులు చేసేటువంటి వాళ్ళు ఉంటే ఎవరితో అయినా కలిసి చేద్దామని ఆగడం వల్ల సమయం వృధా అవ్వడము, పనిలో కూడా ఆటంకాలు రావడం జరుగుతుంది. విద్యార్థులు కూడా కంబైన్డ్ స్టడీస్ చేద్దామని చెప్పి ఎవరితో అన్న వెళ్ళి చేస్తూ ఇబ్బందులు బాగా పడుతూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో వీరు ఈ 3 వర్గాలకు సంబంధించిన వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ యొక్క కంబైన్డ్గా చేసేటువంటి భాగస్వామ్యంతో చేసేటువంటివి ఎట్టి పరిస్థితుల్లో అంత అనుకూలంగా ఉండవు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే, ఉద్యోగస్తుల్లో సాధారణంగా అన్ని వర్గాల ఉద్యోగస్తులకి ఉండేదేమిటి? సమయస్ఫూర్తి, అలాగే సమయానికి సమయానుకూలమైనటువంటి పనులు చేయడము, టైం టు టైం మెయింటైన్ చేసి మీరు పనికి వెళ్ళడము. ఇది మెయింటైన్ చేయండి. సమయస్ఫూర్తిగా సమాధానం ఇవ్వండి. సమయాన్ని వృధా చేయకండి. ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు రావు. ఈ మూడిట్లో ఏ పాటి ఆలస్యం జరిగినా, ఏ పాటి ఇబ్బంది జరిగినా మీకు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించిన విషయానికి వస్తే కూడా 90% అందరూ కూడా టైం మెయింటైన్ చేస్తూ ఉంటారు. సమయాన్ని గనక మీరు వృధా చేస్తే చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఎవరైనా సరే ఈ వృషభ రాశి వారికి సంబంధించి ఏదైనా సరే ప్రత్యేకమైనటువంటి క్షేత్ర దర్శనం ఈ మాసంలో చేసుకోవడం మంచిది. అంటే పూరీ జగన్నాథ ఆలయం, హైదరాబాద్లో ఉన్నవారైతే పూరీ జగన్నాథ ఆలయం అనేటువంటిది మనకు ఉంటుంది. ఆ దేవాలయానికి వెళ్ళి దర్శించుకోండి. ఇక మేము హైదరాబాద్లో లేవండి, మీరు హైదరాబాద్లో వారికి కాదు కదా అంటే దగ్గరలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడికి సంబంధించిన ఏ ఆలయమైనా సరే, కృష్ణుడి దేవాలయం కానీ, లేదా రామాలయం కానీ, లేదా వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ వెళ్ళి బుధవారం నాడు ప్రత్యేకంగా స్వామివారికి చింతపండుతో చేసిన నైవేద్యాన్ని సమర్పించి స్వామివారి దగ్గర ప్రదక్షిణాలు చేయడం వల్ల కాస్త మీ అందరికీ సంబంధించిన అన్ని వర్గాల వారికి సంబంధించినటువంటి ఇబ్బందులు అనేటువంటివి పోతాయి. వీరు ఏ మంత్రం చదవాలి అంటే నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్. అంతే.
మళ్ళీ చెబుతున్నాను, నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని పఠనం చేయండి. విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని పొందగలరు. ఇక ముఖ్యంగా అన్ని వర్గాల వారికి సంబంధించి ఇంకేదైనా సరే మీరు జపం చేసుకోవాలి అంటే ఈ మంత్రాన్ని జపం చేయడంతో పాటు ఇప్పుడు నేను చెప్పేటువంటి మంత్రం కూడా జపం చేయండి. చాలా చాలా విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో గొడవలు చికాకులు రాకుండా ఉంటారు. ఏమిటా మంత్రం అంటే, శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచ కారయేత్ శుక్రధ్యాన్నం ప్రవక్ష్యామి కలత్ర పీడోపశాంతయే. మళ్ళీ చెబుతున్నాను, శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచ కారయేత్ శుక్రధ్యానం ప్రవక్ష్యామి కలత్ర పీడోపశాంతయే అనే మంత్రాన్ని చదవండి. విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని పొందండి. ఇక షష్టగ్రహ కూటమి లేదా చతుర్గ్రహ కూటమి వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, వాటికి ఎలాంటి రెమెడీస్ తెలుసుకోవాలనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎందుకంటే అన్నీ కూడా ఉచ్చస్థితిలో కంటే కూడా నీచ స్థితిలోకి వెళ్ళిపోయి కేవలం శుక్రగ్రహం ఒకటి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఇక ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే కన్యారాశి వారికి, సింహరాశి వారికి బాగుందని చెప్పొచ్చు. అయితే అన్ని రాశుల వారికి కూడా బాగుండాలి అంటే మనం ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, ఎలాంటి ప్రతిఫలాన్ని పొందాలి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సూర్యుడికి శనికి పడదండి. తండ్రి కొడుకులకు విపరీతమైనటువంటి వైరము. అందుకే మకర సంక్రమణం జరిగే సమయము వాతావరణం కూడా మారిపోతుంది. వివాహాలు చేయడానికి కుదరదు. శుభ కార్యక్రమాలు, శుభాది క్రతువులు ఏవి కూడా చేయకుండా ఉండడం మంచిది. చలి కూడా తీవ్రత దాలుస్తుంది అని అంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సమయాల్లో ఎవరైనా నూతనంగా ప్రారంభించేటువంటి వ్యాపారాలు ప్రారంభించకుండా ఉండడం మంచిది. అలాగే వీలైనంత వరకు కూడా ఆదిత్య హృదయాన్ని అందరూ కూడా చదువుకోవడం మంచిది. ఇప్పుడు నేను చెప్పేటువంటి శ్లోకము ఈ యొక్క 25 రోజుల పాటు అంటే జనవరి 14, 15వ తారీఖు నుండి ప్రారంభించి ఫిబ్రవరి 2వ వారం వరకు కూడా ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయాన్నే చదవడం అన్ని వర్గాల వారికి, స్త్రీలనే కాదు, ఉద్యోగస్తులనే కాదు, అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారే కాదు, అలాగే ఏదైనా కోర్టు కేసులు ఉన్న వాళ్ళే కాదు, అందరూ కూడా ఈ మంత్రాన్ని చదవచ్చు. ఆ మంత్రం ఏమిటంటే, జపాకుసుమ సంకాశం కశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మిన్ దివాకరం. లేదా సూర్య అరిష్టేతు సుసంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్ సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే. ఈ యొక్క మంత్రాన్ని చదవాలి. అలాగే విశేషంగా ఏవైనా మనం పూజ చేయదలుచుకుంటే ఆదిత్య హృదయం అనేటువంటిది మనం చదవకపోయినా ఆ మంత్రం కేవలం విన్నా కానీ అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయట. ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి 7:30 మధ్య ప్రాంతంలో ఈ యొక్క మంత్ర పఠనం చేయడం చాలా చాలా శ్రేయస్సుకరం. ఇక ప్రత్యేకంగా గ్రహాలకు సంబంధించి బుధుడు, శుక్రుడు, అలాగే రాహు, ఈ యొక్క బుధ గ్రహానికి సంబంధించి, శుక్రగ్రహానికి సంబంధించి, రాహుగ్రహానికి సంబంధించినటువంటి ఏవైనా సరే మంత్రములు చేసుకోవడం, మంత్రములు చదవడం చాలా శ్రేయస్సుకరమని మన వేద పురాణాల్లో చెప్పడం జరిగింది ఈ యొక్క మకర సంకరణ సమయంలో. కాబట్టి ఏ మంత్రం చదవాలి అంటే, హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. మళ్ళీ చెబుతున్నానండి, హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఈ మంత్రాన్ని రోజు ఉదయాన్నే లేదా అసుర సంధ్యా సమయంలో చదివితే చాలా మంచిది. ఎందుకంటే అసుర సంధ్యా సమయానికి శివగణములన్నీ కూడా భూమంతా సంచరిస్తున్న సమయంలో మనము శివనామ స్మరణ చేసిన, ఈ యొక్క శుక్రాచార్యుడి మంత్రం చేసిన రాక్షసులు, భూతప్రేత పిశాచాలు, గ్రహాలను ఇబ్బంది పెట్టేటువంటి ఇతర గ్రహాలు ఏవి రాకుండా శాంతి కూరుతాయి. ఎందుకంటే రాక్షసులందరికీ కూడా గురువు కాబట్టి రాహుగ్రహానికి, శుక్రగ్రహానికి ఈ మంత్రం చదివిన స్వస్థత చేకూరుతుంది. ఇక ఉదయము లేదా సాయంత్రము మీ ఇంట్లో ఏదైనా చాంటింగ్ చేయదలుచుకుంటే ఓం నమో భగవతే నారాయణాయ నమః అనేటువంటి మంత్రాన్ని చాంటింగ్గా చేసుకోవడం చాలా చాలా ఉత్తమం. లేదా ఓం నమో నారాయణాయ నమః అనేటువంటి మంత్రాన్ని కూడా రోజు చదవడం చాలా చాలా ఉత్తమం.
విశేషంగా విప్ప నూనెతోని లేదా అష్టమూలికా తైలంతోని రోజు దీపారాధన చేయండి. చాలా చాలా విశేషమైనటువంటి ప్రతిఫలాలు పొందుతారు. ఈ యొక్క గ్రహస్థితుల వల్ల ఇబ్బంది పడేటువంటి వారెవ్వరూ కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇక ప్రత్యేకంగా మీ అందరికీ చెప్పవలసినటువంటి విషయం ఏమిటంటే, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా చాలామంది పేరు బలం మీద జాతకాలు చెప్పండి అని చెప్పి ఫోన్లు చేస్తూ ఉన్నారు. డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా ఎవరైనా జాతకం చెబుతానంటే నమ్మకండి. నాతో సహా ఎవ్వరు అన్నా సరే నమ్మకండి. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా జాతకం చెప్పడం అనేటువంటిది చాలా చాలా మూర్ఖత్వం. ఇప్పుడు పేరు బలం మీద చెప్పాలి అంటే రాము అన్న పేరు గల వాళ్ళందరూ ఒకేలా ఉంటారా? ఉండరు కదా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు పేరు బలంతో జాతకాలు చెప్పించుకోకండి. ఒకవేళ మీ పేరు కనుక జన్మనామం అయితే, ఒక ఆయన పేరు కుల్లయ్య, ఎందుకంటే కు అనే అక్షరంతో పెట్టాలి, మూడు అక్షరాల్లో పెట్టాలంటే కుల్లయ్య అని పెట్టారు. ఆయనది జన్మనామం, జన్మనామాలు అలా ఉంటాయన్నమాట. కాబట్టి అలాంటి వారు మీరు చూయించుకోండి జాతకం, పర్లేదు. కానీ మీది జన్మనామం కాకుండా వ్యవహారం అంటే తాతల పేర్లో, తండ్రుల పేర్లో, దేవుళ్ళ పేర్లో పెట్టేశాము, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో తెలియదు అనుకున్న వాళ్ళు చేయి చూయించుకొని హస్త సాముద్రికం ద్వారా మీ జాతకాలు చూయించుకోవచ్చు. కానీ డేట్ ఆఫ్ బర్త్ టైంతో చూయించుకోవచ్చు. కానీ ఉత్త పేరుతో జాతకం చూయించుకోవడం అనేటువంటిది చాలా చాలా తప్పు, అది కరెక్ట్ కాదు. ఇక చాలామంది మాకు ఊరికనే ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నారో, మేము ఏ పరిస్థితుల్లో ఉన్నాము అనేది కూడా తెలియకుండా డైరెక్ట్గా జాతకం గురించి అడిగేస్తూ ఉన్నారు. దయచేసి అలా చేయకండి. వాట్సాప్ చేయండి, మీ కింద కనిపించేటువంటి నెంబర్తోని వాట్సాప్ చేయండి. అప్పుడు మీ ప్రాబ్లం ఏంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, టైం ఏంటో పెట్టండి. మా యొక్క టీం ఉంటుంది, వాళ్ళు మీతోని రెస్పాండ్ అవుతారు, మాట్లాడతారు. మీ యొక్క జాతకానికి సంబంధించిన ఇబ్బంది, వ్యవహారానికి సంబంధించిన ఇబ్బంది అన్నీ కూడా మాట్లాడి డీటెయిల్డ్గా నాతో మాట్లాడడానికని ఒక టైం కేటాయిస్తారు. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఫోన్ కాల్స్ బాగా వస్తున్నాయి, ఊరకనే మాట్లాడేవాళ్ళు, సరదాగా మాట్లాడేవాళ్ళు చాలామంది చేస్తున్నారు. అన్యథా భావించరాదు, అందరి ఇబ్బందులు తీర్చడానికే మేము ఉన్నాం. కానీ మీరు మాట్లాడే టైంలో వేరే వాళ్ళు ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే జాతకానికి సంబంధించి కూడా పాపం ఎంతోమంది చాలా చోట్లకి వెళ్ళి 10,000, 20,000, 15,000 ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మీ జాతకం పూర్తిగా 60 పేజీల్లో చేత్తో రాయడం కుదరదు కాబట్టి కంప్యూటర్లో నేను క్యాలిక్యులేట్ చేసి 60 పేజీల్లో జాతకం ఇవ్వడం జరుగుతుంది. 60 కంటే ఎక్కువ కూడా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీనికి కాను మేము తీసుకునేటువంటి రుసుము 2,111 రూపాయలు. ఇవి ఇంతకు మునుపే మేము చెప్పాము, జనవరి 1వ తారీఖు వరకు మాత్రం తక్కువ తీసుకుంటాము, తర్వాత నుంచి పెంచుతున్నామని చెప్పాము. అన్యదా భావించరాదు. కాస్త ఇబ్బంది ఉన్న వాళ్ళు మాతో కాంటాక్ట్ చేసి మాట్లాడి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకొని జాతకాన్ని పక్కాగా తెలుసుకోవడం చాలా ఉత్తమము. మీ జాతకం గురించి మీతో మాట్లాడి, అలాగే మీకు సంబంధించినటువంటి జాతక విశ్లేషణగా మీతో ఒక అరగంట సేపు మాట్లాడి ఏవైనా రెమెడీస్ చెప్తాము. ఊరికనే ఫోన్ చేసిన వాళ్ళు ఎవరికి కూడా హోమాలు చెప్పము. మాకు ఊరికనే ఫోన్ చేసి హోమాలు చేయించుకుంటామనే వాళ్ళు కూడా ఉన్నారు. అవసరమైతేనే హోమాలు చేయించుకోండి, డబ్బు వృధాగా ఖర్చు చేయకండి. అందరూ కూడా ఈ యొక్క నూతన సంవత్సరంలో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.